పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు అతడు బైకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని ఫుల్ లెంత్ మోటో క్రాస్ మూవీ ఇది. లూజర్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించిన అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంతో శర్వానంద్ మెప్పించాడా, మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా తెలుసుకుందాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే, వికాస్ నారాయణ్ అలియాస్ వికీ అంటే శర్వానంద్ హైదరాబాద్ లో ఒక కార్టింగ్ జోన్ నడుపుతూ భార్య అనన్య అంటే మాలవిక నాయర్, కొడుకు ఇషాంత్ తో కలిసి జీవిస్తూ ఉంటాడు. సాధారణ జీవితం గడుపుతున్న అతను గతంలో ఒక గొప్ప బైక్ రేసర్. అనివార్య కారణాల వల్ల రేసింగ్ విడిచిపెట్టి మామూలుగా బతికేస్తూ ఉంటాడు. అయితే రేసింగ్ కోచ్ అయిన అతడి తండ్రి సునీల్ నారాయణ్ తాను పనిచేసే కార్పొరేట్ సంస్థ చేతిలో దారుణంగా దెబ్బతిని మీడియాలో మోసగాడిగా ముద్ర వేయించుకున్న సంగతి తెలిసి వికాస్ తాను తిరిగి రేసర్ గా మారాలనుకుంటాడు. ఇంతకీ సునీల్ మీద అలాంటి ముద్ర పడ్డానికి కారణాలేంటి? వికాస్ రేసింగ్ ఎందుకు వదిలేశాడు? గతంలో వీరి మధ్య ఏం జరిగింది? ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ బైక్ రేసింగ్ లోకి వెళ్లిన విక్కీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, తెలుగులో కల్ట్ స్పోర్ట్స్ డ్రామాగా పేరు తెచ్చుకున్న జెర్సీ కానివ్వండి, ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించి భారీ విజయాన్ని అందుకున్న F1 కానివ్వండి, వాటిలో ప్రధానంగా కథ ఏంటి? గొప్ప క్రీడాకారుడైన హీరో అనివార్య కారణాలతో ఆటను పక్కన పెట్టి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను మళ్ళీ ఆటలోకి అడుగు పెడతాడు. ముందు అందరూ అతన్ని తక్కువ అంచనా వేసినా కూడా తన కష్టంతో, ప్రతిభతో అందరి నోళ్లు మూయించి తిరిగి విజేతగా నిలుస్తాడు. స్పోర్ట్స్ డ్రామాల్లో ప్రేక్షకులకు బాగా అలవాటైపోయిన ఫార్మెట్ ఇదే. అయితే ఈ క్రమంలో ఎమోషన్లను ఎంత బాగా పండించారు, ఆటకు సంబంధించిన సన్నివేశాలను ఎంత పగడ్బందీగా ప్రెజెంట్ చేశారు, పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి అన్నది కీలకం. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి బైకర్ లో కథ పరంగా అలవాటైన టెంప్లెటే ఫాలో అయినా కూడా మిగతా విషయాల్లో నిరాశపరచలేదు. తెలుగు వాళ్ళకే కాదు, భారతీయ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అయిన బైక్ రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చిన అతను ఎమోషన్లను కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. సాంకేతిక అంశాలు, పర్ఫార్మెన్స్లు కూడా బాగా కుదరడంతో బైకర్ ప్రేక్షకులను మెప్పించే సినిమాగా తయారైంది. కాకపోతే కథ పరంగా ఏ సర్ప్రైజులు లేకపోవడం, పైన చెప్పుకున్న జెర్సీ, F1 చిత్రాల్లో మాదిరిగా ఎమోషనల్ హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడం బైకర్ కు ఉన్న ప్రతికూలతలు. కానీ ఒకసారి చూడడానికి డోకా లేని చిత్రం ఇది. ఈ మధ్య బరీ అనే సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వాలీబాల్ మన దగ్గర అంతగా పాపులర్ కాని ఆట కదా, ఆ నేపథ్యంలో సినిమా తీసి ఎలా మెప్పిస్తారు అని అడిగితే, ఏ మాత్రం పరిచయం లేని రగ్బీ నేపథ్యంలో సై సినిమా తీసి రాజమౌళి అలరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆట మనకు తెలిసినా తెలియకపోయినా దాన్ని ప్రెజెంట్ చేయడమే కీలకమంటూ చక్కటి ఉదాహరణ చెప్పాడు ఆ చిత్ర దర్శకుడైన యదువంశీ. బైకర్ లో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని బైక్ రేసుల నేపథ్యాన్ని అభిలాష్ రెడ్డి ప్రెజెంట్ చేసిన తీరే హైలైట్. దీనివల్లే సినిమాకు ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. కొత్త ఆటను ఎంచుకోవడం ద్వారా ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకురాగలిగాడు అభిలాష్. ఆ ఆటను ప్రెజెంట్ చేసిన తీరే బైకర్ లో హైలైట్ అని చెప్పుకోవాలి. బైక్ రేసుల్లో సాంకేతిక అంశాలను పాఠం అప్పజెప్పినట్లుగా కాకుండా కథకు తగ్గట్లుగా వాడుకున్న తీరు ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగేలా రేసులను ప్రెజెంట్ చేసిన వైనం ఆకట్టుకుంటాయి. ఆటకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాల్లో కనిపించే టెక్నికల్ బ్రిలియన్స్ బైకర్ లో మనం చూడొచ్చు. రేసుల నేపథ్యంలో సినిమాలో వచ్చే 3 ఎపిసోడ్లను కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్ రేస్ ఎపిసోడ్ సినిమాకు అతిపెద్ద ఆకర్షణ. కాకపోతే ఈ రేస్ల డోస్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేదనిపిస్తుంది. రేస్లకు సంబంధించి పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది, కానీ ఎమోషనల్ హై, గూస్ బంప్స్ రాకపోవడం మాత్రం కొంత ప్రతికూలతే. బైకర్ లో కథ పరంగా తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఫాదర్ కమ్ కోచ్ పాత్రకు రాజశేఖర్ ను తీసుకోవడంతో ఆ పాత్రకు ఒక కొత్త ధనం వచ్చింది. తండ్రి కంటే ముందు కోచ్ అన్నట్లుగా ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు, కొడుకు వల్ల ఇబ్బంది పడ్డ తండ్రి తిరిగి ఆ కొడుకు వల్ల తలెత్తుకోవడం, ఈ థ్రెడ్ అంతా కూడా చాలా బాగా పండింది. కాకపోతే ఆరంభం నుంచి కథలో ఎప్పుడేం జరుగుతుందో ముందే ఒక అంచనాకి వచ్చేయడం, కథలో మలుపులన్నీ కూడా సాధారణంగా అనిపించడం బైకర్ కు ఉన్న పెద్ద మైనస్. హీరో బైక్ రేసింగ్ మానేయడం వెనుక ఉన్న కారణాన్ని ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. హీరో హీరోయిన్ల ట్రాక్ పండలేదు. కథానాయిక పాత్ర కథలో కీలకమే అయినా తన ప్రవర్తన చిత్రంగా అనిపిస్తుంది.
ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు సాధారణంగా తయారయ్యాయి. హీరో కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు జెర్సీని గుర్తుకు తెస్తాయి, కానీ అందులో ఉన్నంత ఎమోషన్ ఇక్కడ లేదు. ఇలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా బైకర్ లో మొదటి నుంచి చివరి వరకు ఒక పాజిటివ్ ఫీల్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా అనిపించే బైక్ రేసింగ్ నేపథ్యం, సాంకేతికంగా అత్యున్నత స్థాయి సినిమాను అందించడం కోసం అభిలాష్ అండ్ టీం పెట్టిన ఎఫర్ట్ సగటు చిత్రాల మధ్య బైకర్ ను భిన్నంగా నిలబెట్టింది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికి వస్తే శర్వానంద్ బైకర్ పాత్రను పగడ్బందీగా పోషించాడు. నిజంగా అతను ఒక రేసర్ అనిపించేలా ఆ పాత్ర కోసం అతను మేకోవర్ అయిన తీరు, తనను తాను ప్రెజెంట్ చేసుకున్న తీరు వావ్ అనిపిస్తుంది. బైక్ రేసుల్లో ప్రమాదకర విన్యాసాలు, డూపుల్ని పెట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చూపించడం, ప్రేక్షకులను నమ్మించడం అంత తేలికైన విషయం అయితే కాదు. ఈ విషయంలో శర్వాకు 100కి 100 మార్కులు పడతాయి. ఇక కథలో కీలకమైన సన్నివేశాల్లో ఎమోషన్లు పండించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక తండ్రిని డామినేట్ చేసే కోచ్ పాత్రలో రాజశేఖర్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అతనుకు మంచి ఊపినిచ్చే పాత్ర ఇది. లుక్ కొన్ని చోట్ల అటు ఇటుగా అనిపిస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం వంకలు పెట్టడానికి ఏమీ లేదు. అనన్యగా కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలో మాలవిక నాయర్ కూడా రాణించింది. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూనే కొంచెం గ్లామరస్ గాను కనిపించి మెప్పించింది మాలవిక. హీరోను బైక్ రేసుల్లో ఢీకొట్టే అన్వర్ పాత్రలో చేసిన యువ నటుడు ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ, తులసి సహా సహాయ పాత్రల్లో చేసిన ఆర్టిస్టులంతా కూడా మెప్పించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా బైకర్ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. కథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. విజువల్స్ పరంగా తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ మూవీ ఇదే అనిపించేలా యువరాజ్ అద్భుతమైన ఛాయాగ్రహణంతో కట్టిపడేశారు. ప్రీమియం మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఈ సినిమా చూస్తే వచ్చే అనుభూతి వేరు. బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు యువరాజ్. మిగతా విజువల్స్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది, కానీ తన పాటలు మాత్రం ఆశించినంత ప్రభావవంతంగా లేవు. జాగోరే పాట ఓకే అనిపించినా అంతకు మించి ప్రేక్షకులను వెంటాడే పాటలు లేకపోవడం ప్రతికూలంగా మారింది. యూవీ క్రియేషన్స్ అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమా స్థాయిని పెంచారు. శర్వ మార్కెట్ బాగా డౌన్ అయిన సమయంలో చేసిన సినిమాలో ఏ మాత్రం రాజీ పడకుండా ఇంత క్వాలిటీ చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసుకున్న కథ సాధారణంగా అనిపించిన తన కథనంతో, ముఖ్యంగా బైక్ రేసింగ్ నేపథ్యంతో మార్కులు కొట్టేశారు. సాంకేతిక అంశాలను బాగా వాడుకున్న అతను ప్రధాన పాత్రధారుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. ఎమోషన్లను బాగా పండించాడు. కథ పరంగా ఇంకొంచెం వైవిధ్యం చూపించగలిగి ఉంటే, షాక్లు ఇచ్చుంటే బైకర్ ను వేరే స్థాయిలో నిలబెట్టగలిగి ఉండేవారు. చివరిగా బైకర్ ఫ్యామిలీ కథలో స్పోర్ట్స్ డ్రామా. రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు.